అంటే ఒక్కొక్క సమస్యకి అసైన్ భూములు, పేద రైతులు, వాటి సొంతదారులు ఎవరు లేకపోతే ఎవరు, ఈ సమస్యలు అవి ఉండనే ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువగా చిన్నవాళ్ళనే బాధిస్తున్నాయి. జరీబీ భూములు, నాన్ జరీబీ భూములు అవి కూడా చెప్తున్నారు. కొంతమంది ఏమో రైతుల గురించి చాలా తక్కువగా మాట్లాడటం, రైతులే తప్పుగా చిత్రించి వక్రంగా చూపించి లాభం తెచ్చుకోవాలనుకుంటున్నారని. ఈ మొత్తంలో చాలా కీలకమైన అంశం ఏమంటే, మీరు మమ్మల్ని సిఆర్డీఏతో మాట్లాడమంటున్నారు, లేకపోతే వీళ్ళు నారాయణ వీళ్ళన్నా వాళ్ళు చాలరు, మేము ముఖ్యమంత్రితోనే మాట్లాడతాము అని జేఏసీ వాళ్ళు సిఆర్డీఏ భవనం రోజు చెప్పారు. ఆ రోజు చంద్రబాబు చెప్పింది ఏంటి, మీరు వాళ్ళతో మాట్లాడండి, పరిష్కారంగా పోతే నేను చూస్తాను. అప్పటికిప్పటికి సమయం గడిచింది కదా. ఈ సమయం గడిచాక రంగంలోకి వస్తున్నారా? ఒకటి అధికారుల అవినీతి, అధికారులు అంతా అధికారుల అధినేతలను కాదని అధికారులు ఎంతవరకు చేస్తారండి? అధినేతలు గట్టిగా ఉంటే. పైగా ఇన్ని ప్రత్యేక పరిస్థితులు, ఎంత మీడియా ఫోకస్, ఇంత తీవ్రమైన కేంద్రీకరణ ఉన్న పరిస్థితుల్లో చిన్న చిత్తగా అధికారులు ఇష్టానుసారం చేయగలుగుతారా? ఎవరో ఒకరు దానికి కారణంగా సాకుగా చూపించాలి కాబట్టి వాళ్ళని చూపించడం తప్ప రాజకీయమైన ఆమోదము, ఆదేశము లేకుండా కింది స్థాయి అధికారులు ఇష్టానుసారం ఎలా చేయగలుగుతారు? చేస్తే ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ ఉందా? రియల్ టైం గవర్నెన్స్ అని చెప్పేటటువంటి ప్రభుత్వం క్యాపిటల్లో జరిగే లేదా కేంద్ర కార్యాలయంలో, రాజధాని కేంద్ర కార్యాలయంలో జరిగే విషయాలు కూడా తెలుసుకోలేదా? కాబట్టి ఇవి తెలిసే జరుగుతున్నాయి.